మండుతున్నట్టుంది. హాయ్ ఫ్రెండ్స్ అందరికి. మీరైతే ఎప్పటి నుండో అడుగుతున్నారు కదా ఛాలెంజ్ వీడియోస్ తీయమని. ఈ రోజు అయితే నేను మా ఆయన మీ ముందుకైతే వచ్చేసినాం. ఏం ఛాలెంజ్ మరి మా ఆయన అయితే చెప్తారు. ఇక నేను గెలవాలా మా ఆయన గెలవాలా పోటా పోటీగా అయితే ఇక మేమైతే స్టార్ట్ అయితే చేస్తున్నాం. నేను ఆల్రెడీ సింటి పెట్టిన. మా ఆయన అయితే ఇప్పుడే ఇస్తుండ్రు. ఇద్దరం నేనైతే కొంచెం ఇట్లా పక్కన అయితే పెట్టుకుంటున్నా. ఏంటంటే ఎగ్గు, ఇది తినేమంటారు బాదుషా. ఇవి కూడా ఇవన్నీ కంప్లీట్ చేయాలి. కంప్లీట్ చేసిన వాళ్ళే ఎవరైతే ఫస్ట్ చేస్తారో వాళ్ళే విన్ అయినట్టు. మరి ఇద్దరం అయితే 1 2 3 అని స్టార్ట్ అయితే పెట్టుకుంటాం. ఇక 1 2 3 స్టార్ట్. బాగా వేడి వేడిగా కాలుతుంది, అయినా తినాలి తప్పదు గెలవాలంటే. కారం ఉందా? నాకైతే కారం ఏం లేదు, సూపర్ ఉంది. ఇంకా తర్వాత ఏం ఛాలెంజ్ చేయాలో కూడా కామెంట్ పెట్టండి. మేము మాట్లాడుతున్నా టైం వేస్ట్ అవుతున్నాం, తొందరగా ఉంటున్నాం. నేను అందులోకి మేము మాట్లాడతాం. ఈ ఛాలెంజ్ మీకు ఎట్లా అనిపించిందో అయితే తప్పకుండా కామెంట్ చేయండి. అండ్ మోర్ వీడియోస్ ఇంకా ఎలాంటి టైప్ కావాలో కూడా కామెంట్ చేయండి. అండ్ ఫెస్టివల్స్కి అయితే అందరు జాగ్రత్త వెళ్ళండి. మీరైతే స్కిప్ చేయకుండా ఫస్ట్ ఎవరు గెలుస్తారు అనేది మీరు అనుకుంటారో తప్పకుండా అయితే కామెంట్ చేయండి. ఇవన్నీ అయితే ఒక్కటి కూడా మిస్ చేయొద్దు. మిస్ చేసిన వారికి లాస్ట్లో అన్నయ్యనే వాళ్ళిద్దరే డిసైడ్ అవుతారు ఏంటిది అనేది పనిష్మెంట్. కొంచెం ఎక్కువ తాగితే అన్నం తినలేనని చెప్పి కొంచెమే తాగుతున్నా. ఇదైతే కూల్ లేదు, కూల్ లేని కొంచెం. నా వల్ల కాదు అనిపిస్తుంది అని ట్రై చేస్తా ఖచ్చితంగా. మీ వల్ల అవుతుంది అన్న. మా ఆయన మాట్లాడితే టైం వేడి అయిపోద్దని ఒక్కడే తింటున్నాడు. మాట్లాడవా? మాట్లాడదు. నువ్వైతే ఫస్ట్ టైం ఛాలెంజ్ పెట్టుకోవడం. ఇంకా పండగకి వెళ్ళినప్పుడైతే అక్కడ కూడా మంచి మంచి వీడియోస్ వస్తాయి. అన్నయ్య వదినమ్మాయి మంచిగా సపోర్ట్ చేస్తుండండి. మీ సపోర్ట్ వల్లనే 100K రీచ్ అయినాం. ఇదైతే మర్చిపోలేనిది. ఫస్ట్ అయితే కొంచెం స్టార్టింగ్లో అయితే అన్న కంప్లీట్ చేసిండు. వదినమ్మ అయితే కొంచెం వెనుకబడింది. చూద్దాం. అన్నయ్య అదిన్నా ఇంకా ఇవన్నీ ఉన్నాయి. అండ్ మిమ్మల్ని ఒక్కటి అడగదలుచుకున్నాం. ఇన్ని వీడియోస్లలో అన్నయ్య వాళ్ళ మీకు బ్లాగింగ్ నచ్చిందా, ఫన్నీ వీడియోసా, ఇట్లా ఛాలెంజెసా, ఎక్కువ ఏం నచ్చినాయో తప్పకుండా కామెంట్ చేయండి. అండ్ నేను మీకు కామెంట్ బాక్స్లో ఒకటి పిన్ చేస్తాను. దాంట్లో మీకు ఎక్కువ ఏది నచ్చితే దానికి ఓట్ చేయండి. ఆ ఓట్ ప్రకారం మేము ఇంకా వీడియోస్ తీయదలుచుకున్నాం. ఇంకా లవ్ కానీ ఎమోషన్స్ కానీ ఎట్లా కావాలన్నా అట్లా తీస్తాం. నేను మాట్లాడిన కారణం మెయిన్గా వదినమ్మ వాళ్ళు అయితే కొంచెం తింటున్నారు కదా, వాళ్ళ కోసం అయితే మాట్లాడుతున్నా. కారమే ఉంది, వాటర్ కూడా లేవు పాపం. వేసుకో నువ్వే.
అట్లుండదు ఎవరిది వాళ్ళకి. త్వరలో కూడా మీకు మంచి మంచి అప్డేట్స్ ఇస్తాం. కొంచెం టైం లేక ఎలాంటి వీడియోస్ రావట్లేదు. సూన్ మీకే త్వరలో అర్థమవుతుంది. మంచి మంచి ఫ్లోగ్స్ అన్నీ త్వరలో చెప్తాం మీకు. వదినమ్మ అయితే కంప్లీట్ చేసింది, అన్నయ్య అయితే కొంచెం వెనుకబడ్డట్టు అనిపిస్తుంది. అండ్ మీకు ఈ ఛాలెంజ్ వస్తే నెక్స్ట్ టైం నేను అన్లిమిటెడ్ బిర్యానీ ఛాలెంజ్ పెడతా వీళ్ళకు. ఎవరు గెలుస్తారో చూద్దాం. అంటే అన్లిమిటెడ్ అంటే ఫస్ట్ టైం ఇంత స్వీట్ తినడం అసలు నాకు తొందరగా తినడమే రాదు, కానీ గెలవాలని ఆతృత. అండ్ నేను కూడా కొత్తగా ఛానల్ పెట్టినాక మా అన్నతోనైతే వీడియోస్ ఇస్తాం, మీ అందరికి నచ్చుతాయి. అందరైతే సపోర్ట్ చేయండి. వంశీ భూమిక వ్లాగ్స్ని ఎట్లా సపోర్ట్ చేశారు మా మధ్య ఛానల్ని కూడా అందరు సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మంచి మంచి వీడియోస్ అయితే వస్తాయి, చూడండి. అసలు నేను పెట్టిన కారణం ఏందనేది కూడా వంశీ భూమిక వ్లాగ్స్లో మీకు ఫుల్ వీడియో వస్తుంది. దయచేసి ఎప్పుడు అప్డేట్ ఇచ్చినా మీరు అందరు వెళ్ళి మాత్రం చూడండి ఫుల్ వీడియోస్. రేపటిలోగా ఎందుకు పెట్టినా అనేది కూడా మీకు అప్డేట్ వస్తుంది. నేను పెట్టినందుకు రీజన్ కూడా మీకు తప్పకుండా అప్డేట్ ఇస్తా. దానికి మీకు యూజే ఉంటుంది తప్ప ఏం యూజ్ లేకుండా అయితే ఉండదు. ఇదైతే సెల్ఫిష్గా పెట్టినందుకు అయితే అసలు కాదు, మీకు చెప్తాను త్వరలో. నా వల్ల అయితే అవుతుంది. ఇక ఎత్తావు, నువ్వే గెలుస్తావు. ఇక నువ్వే గెలుస్తావు. చీమిడి కూడా వస్తుంది, చీమిడి కూడా వస్తున్నా. కారం బాగా తెచ్చుకొచ్చినావు. దయచేసి మీరు అందరు సపోర్ట్ చేయండి. అన్నయ్య వాళ్ళు కొంచెం ఫ్లోక్లో కూడా వెళ్ళాలి. మీ అందరూ మేమైతే ఫస్ట్ అనుకోలేదు అసలు ఈ యూట్యూబ్ ఇవన్నీ మేము చూసేవాళ్ళం తప్ప మీలాగానే అసలు ఇట్లా ఛానల్ పెడతాం ఇట్లా మాకు అవుతారనేది కూడా మేము ఎక్స్పెక్ట్ చేయలేం. కానీ మీరు అది చేసిరు. అట్లనే కొంచెం సపోర్ట్ ఇస్తూ ఫ్లోక్లో కూడా మంచి మంచి అవకాశాలు కలిగేటట్టు చేయండి. నేను చెప్తాను మీకు త్వరలో అప్డేట్స్ అన్నీ మీకు అర్థమైపోతాయి. అప్పుడు నా వల్ల అయితే అయితలేదు. ఇక లాస్ట్ అయితే మా ఆయననే గెలిచిండు. గెలవలేదు, అవన్నీ తిన్నాకనే ఛాలెంజ్ అయిపోతుంది. అవునా? మరి ఇప్పుడు ఇది పెట్టాలంటే నా వల్ల అవుతలేదు. మీకు ఇంకా ఎలాంటి వీడియోస్ కావాలో తప్పకుండా కూడా కామెంట్ పెట్టండి ఫ్రెండ్స్. తప్పకుండా మీకోసం అయితే చేస్తాం. ఇన్ని రోజులు అయితే కొంచెం చిన్నపిల్లలు కదా, అస్సలు టైం సరిపోతలేదు ఇంట్లో పనికి, పిల్లల్ని చూసుకోవడం. అందుకని చెప్పేసి వీడియోస్ అయితే అసలు తీయట్లేదు ఈ మధ్యలో. మంచి వీడియోస్ అయితే ఇప్పటి నుండి వీడియోస్ తీద్దామని అయితే ఫిక్స్ అయిపోయినాం. మళ్ళీ ఇలాంటి కంటెంట్తో రావు మీకు షూర్, నేను 100% ఇస్తున్నా. ఎలాంటి వీడియోస్ అంటే అంత కంటెంట్తో వస్తాయి, ట్రస్ట్ మీ. గుడ్డు మొత్తం ఒకటిసారి తిన్నాడు. ట్రై చేయాలి. ఓడిపోయిన వాళ్ళు అయినా చూద్దాం లాస్ట్ వరకు ఎవరు విన్ అవుతారో. ఓడిపోయిన వాళ్ళు అంటే ఎట్లా నేనే ఏం చేయాలో కూడా కామెంట్ పెట్టండి. ఒకసారి కాకరకాయ ఛాలెంజ్ పెడితే డ్యాన్స్ చేయాలని పెట్టదు, అదైతే పెట్టకండి. నాకు అస్సలు డ్యాన్స్ అయితే రాదు.
పనిష్మెంట్ అయితే మీరు నవ్వుకునేలాగా ఉండాలి. పనిష్మెంట్ అంటే పనిష్మెంటే, ఏదైనా ఓకే, కానీ కొంచెం డ్యాన్సెస్ అయితే వద్దు. పనిష్మెంట్ మీరు నవ్వుకునేలాగా, మీకు ఫన్నీ అనిపించేలాగా, వదినమ్మతో మీరు ఫన్నీగా, అన్నయ్యతో కానీ వదినమ్మతో కానీ ఫన్నీగా చేయించాలనుకునే వాళ్ళైతే తప్పకుండా కామెంట్ చేయండి. దేనికైతే ఎక్కువ ఉంటే అదైతే తప్పకుండా చేస్తారు. నా వల్ల అయితే కాదు ఫ్రెండ్స్. ఇక నేను తినంత వరకు అయితే తిన్నా. గెలవాలని చాలా ఆశ ఉండే, కానీ ఏం చేస్తాం, ఇక నేనైతే ఓడిపోయినా. ఈసారి ఇట్లా కాదు, మా మధ్యని మా ఆయనతో చేపిస్తా వీడియో అయితే. ఇప్పుడు మీ ఇద్దరం చేస్తే అమ్మో మా ఆయన గెలిచింది కదా ఈసారి. ఇక తప్పకుండా వీళ్ళిద్దరితోనైతే చేపిస్తా, అప్పుడు చూస్తా ఎవరు గెలుస్తారు అనేది. ఇక నేనైతే ఓడిపోయినా. నేనేం పనిష్మెంట్ చేయాలో కూడా మీరు కామెంట్ చేయండి తప్పకుండా, ఓకేనా? దయచేసి ఇంత కష్టపడి పిల్లలు ఏడుస్తున్నా కానీ ఫుల్ వీడియో చేసినాం. దీనికైతే మీ ఇష్టం, అందరైతే నోటిఫికేషన్ వస్తుంది. దయచేసి వెళ్ళి అందరు చూడండి. కొంచెం వ్యూస్ కూడా బాగా రావాలి దీనికి, ఎందుకంటే ఎంకరేజ్మెంట్ ఉంటుంది అందరికీ. ఇంత కష్టపడి అయితే వీడియోస్ తీస్తున్నాం ఫ్రెండ్స్. తీసే ప్రతి ఒక్క వీడియో చూడండి, కామెంట్ చేయండి. మీకు ఏమనిపించినా కానీ అదే విధంగా అయితే కామెంట్ పెట్టండి, ఓకేనా? తప్పకుండా కామెంట్ చేయండి. బ్యాడ్ చేయొద్దు, అందరి ఫ్యామిలీస్ ఉంటాయి కాబట్టి అర్థం చేసుకోండి. అండ్ ఒక రేంజ్లో ఉంటాయి మన వీడియోస్. నెక్స్ట్ వస్తాయి, పక్కా చెప్తున్నాను. మీరు ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే ఎక్కువ తీసుకెళ్తాం. దయచేసి సపోర్ట్ చేస్తుండండి. వ్యూస్ని బట్టి మేము కూడా తీయాలనుకుంటాం. వ్యూస్తో ఉంటుంది. మీరు మంచిగా సపోర్ట్ చేసిరనుకో ఇంకా ఇంకా ముందుకు వెళ్ళాలి అనే ఆశ కూడా మాలో ఉంటుంది. కాబట్టి మీరు ఇంత ముందుకు ఇప్పుడు ఎట్లా సపోర్ట్ చేస్తారో అంతకంటే ఇంకా మంచిగా మమ్మల్ని సపోర్ట్ చేయాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఇంకా ఎలాంటి వీడియోస్ తీయాలో కూడా తప్పకుండా అయితే కామెంట్ పెట్టండి. కొంచెం చిన్నపిల్లలు కాబట్టి అర్థం చేసుకోండి మీరు కూడా, ఓకేనా ఫ్రెండ్స్? మరి ఈ రోజు అయితే మా ఆయన అయితే గెలిచిండు. పెట్టిన ప్రతి ఒక్క వస్తువు అయితే అన్ని తిన్నాడు. నేనైతే నాకు కొంచెం తినలేకపోయినా, ఇంతవరకే నాకైతే ఓకే అనిపించింది. మరి మేము చేసిన ఛాలెంజ్ మీకు ఎట్లా అనిపించిందో కామెంట్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ ఇంకేం చేయాలో కూడా కామెంట్ పెట్టండి తప్పకుండా. అందరైతే మంచిగా కామెంట్ చేయండి. అంటే బ్యాడ్ చేయొద్దు, ఎంకరేజ్మెంట్ లాగా చేస్తే తప్పకుండా ఎవరైనా చూస్తారు, మేమనే కాదు. బ్యాడ్ పెడితే కొంచెం మనసులో బాధపడి ఇంకా వాళ్ళు చేసే డిసప్పాయింట్ అవుతారు. కాబట్టి ఎవరైనా ఎంకరేజ్మెంట్ చేయండి. పిల్లలైనా ఇంటి అంటే ఎవరైనా సరే, మీ బంధువులైనా ఎవరైనా ఎంకరేజ్మెంట్ చేయండి. తప్పకుండా వాళ్ళు చదువుతారు. పిల్లలైనా సరే కోపంగా చెప్పకుండా ప్రేమతో చెప్పండి. తప్పకుండా వాళ్ళు చదువులో కానీ దీంట్లో కానీ విజయవంతం అవుతారు. నొప్పించే మాట కోపం రేపుతుంది, ఎప్పుడు మా నాన్న చెప్తుంటాడు. సో ఈ మాట మీకు అర్థం కావాలి, ఎందుకంటే ఏ మాట అయినా మనకు నొప్పించేలా ఉండదు కొంచెం. సో కొంచెం అయితే అర్థం చేసుకొని నేను చెప్తున్నా, ఈ ఛానల్లో 90% మంచి మంచి కామెంట్సే. బయట మీరు రేటింగ్ చూసినా మనది బాగుంటుంది. కొంచెం ఇంకా అర్థం చేసుకొని మంచిగా ముందు తీసుకెళ్ళండి. వ్యూస్ని కొంచెం ఇంత లాంగ్ వీడియో తీసినందుకైనా దీనికి కొంచెం సపోర్ట్ చేయండి. నెక్స్ట్ అయితే మొత్తం కంటెంట్ మీద వస్తాయి, మీరే చూడండి తప్పకుండా. అప్పుడు బాగున్నాయి అని చెప్తారు. సో ఇంతటితోనైతే ఈ వీడియో అయిపోయింది. థ్యాంక్ యూ. అందరైతే వంశీ భూమిక వ్లాగ్స్ ని సపోర్ట్ చేయండి. అట్లనే మా మధ్య ఛానల్ ని కూడా సపోర్ట్ చేయండి. ఇంతవరకు వీడియో చూసిన ప్రతి ఒక్కరికి చాలా చాలా థ్యాంక్స్. మరి ఓకే బాయ్. మరి అందరైతే లైక్ చేయడం అస్సలు మర్చిపోకండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మీ అందరికీ లాస్ట్ ఒకటి చెప్పదలుచుకున్నాం. మేము కూడా అన్నయ్య వాళ్ళతోని మేము ఫ్యామిలీ మెంబర్స్గా ఉండాలనుకుంటే నేనైతే మన అందరికీ మా యూట్యూబ్ ఫ్యామిలీ ఒకటి మనకు గ్రూప్ కూడా క్రియేట్ చేయడం జరుగుతుంది. దాంట్లో ఎటువంటి గొడవలు లేకుండా మంచిగా ఉంటా అంటే మీకు అందరికీ ఒక గ్రూప్ క్రియేట్ చేస్తా. జస్ట్ అది మన కమిటీ కోసమే, వంశీ భూమిక అనేసరికి మన కమిటీ అది. ఆ కమిటీ అందరూ ఎప్పుడు ఒకేలా ఉండాలి. ఏమైనా అప్డేట్స్ వచ్చినా దాంట్లో వస్తాయి. మీకు జాబ్ పరంగా అయినా ఏమన్నా నోటిఫికేషన్స్ ఎట్లాంటివి అయినా దాంట్లో వస్తాయి. జాయిన్ అయిదాం అనుకున్న వాళ్ళైతే, పెట్టమన్న వారైతే తప్పకుండా కామెంట్ చేయండి, పెట్టేస్తాం మేము కూడా. ఓకేనా ఫ్రెండ్స్, బాయ్ మరి.